ఓకే, ఎస్టర్డే మనం ఏంటంటే డిలీట్ క్వరీస్, తర్వాత ఇన్సర్ట్స్, తర్వాత వచ్చేసి అప్డేట్ క్వరీస్ నేర్చుకున్నాము. ఎట్లాగ అప్డేట్ చేయాలి, ఎట్లా డిలీట్ చేయాలి అనేది. సో ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, మనకి ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉంది. ఆ ఎగ్జిస్టింగ్ టేబుల్ని మనము మొత్తం స్కీమా విత్ డేటాతో తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం ఎంటైర్ టేబుల్ని మనం వేరే దగ్గరగా కాపీ అని లేకపోతే బ్యాకప్గా మనం తీసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఇట్లాగా కమాండ్స్ ఏంటంటే క్రియేట్ టేబుల్ అనమాట. ఓకే, క్రియేట్ టేబుల్ అండ్ యువర్ టేబుల్ నేమ్, దట్ ఈస్ యువర్ న్యూ టేబుల్ నేమ్ యాజ్. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యువర్ ఓల్డ్ టేబుల్ నేమ్. సో ఓల్డ్ టేబుల్ నేమ్ అంటే ఆర్ ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్. ఓకే, సో ఎగ్జిస్టింగ్ టేబుల్లో నుంచి మనం మొత్తం డేటాను తీసుకోవాలి అంటే ఈ విధంగా మనము క్వరీస్ అనేది రాసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, క్రియేట్ స్టేట్మెంట్ అండ్ ఇక్కడ యాజ్ ఉంటుంది. అదే మనము నాకు ఆల్రెడీ స్కీమా ఉంది, ఓకే, ఓన్లీ నాకు డేటా ఒకటే కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏ విధంగా చేయాలి? హలో హలో నేనేమనంటే, నాకు ఆల్రెడీ టేబుల్లో స్కీమా ఉంది, నాకు వేరే టేబుల్లోంచి డేటా తీసుకోవచ్చు, ఆ టేబుల్లోకి డేటా లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు మనకి ఏం క్వరీస్ రాసుకోవాలి? నేను చెప్పాను కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, టేబుల్ ఎంటీగా క్రియేట్ చేశారు. ఓకే, సో అంటే మీకు ఒక టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ 1 అనే టేబుల్లో ఓకే మీకు ఓన్లీ ఏంటంటే డేటా లేదు, బట్ స్కీమా ఉంది. స్కీమా అంటే ఏంది? మెటా డేటా. ఓకే, సో మీకు మెటా డేటా ఉంది. ఈ మెటా డేటా ఉన్న టేబుల్లోకి నాకు ఈ ఎగ్జిస్టింగ్ టేబుల్ కస్టమర్ టేబుల్లో డేటా ఉంది, మెటా డేటా ఉంటుంది కదా టేబుల్ అంటే. సో ఈ కస్టమర్ టేబుల్లో డేటా అని తీసుకొని వచ్చి ఈ న్యూ టేబుల్లోకి డేటా లోడ్ చేసుకోవాలి, ఓన్లీ డేటా. ఓకే, దాన్ని ఏ విధంగా మనము లోడ్ చేసుకోగలుగుతాం? నైట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. Same column on column to a particular data. నేను చెప్పాను కదా, మర్చిపోయారా? ఇట్లా చేయొచ్చు అని చెప్పాను కదా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాసుకోవచ్చు అని చెప్పాను కదా, మర్చిపోయారా? Okay, create and insert. దీనికి ఈ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఆల్రెడీ మనకి స్కీమా ఉంటుంది. అంటే కస్టమర్ 1 టేబుల్లో ఆల్రెడీ స్కీమా ఉంది, జస్ట్ డేటా ఒకటే లోడ్ చేయాలనుకున్నప్పుడు ఇలాగ రాసుకోవాలి, ఇన్సర్ట్ కమాండ్ రాసుకోవాలి. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ యువర్ టేబుల్ నేమ్, సెలెక్ట్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ అని రాయాలి. ఓకే, అలా కాకుండా నాకు మొత్తం టేబుల్ విత్ స్కీమాతో క్రియేట్ చేయాలంటే క్రియేట్ టేబుల్ నేమ్ అని రాసుకొని యాజ్. ఓకే, ఇక్కడ గమనించండి, ఇక్కడ యాజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయము, ఓన్లీ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఇక్కడ యాజ్ అనేది మెన్షన్ చేస్తాం. యాజ్ సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఇది విత్ డేటా అండ్ స్కీమాతో వస్తుంది. సో మీరు అడగొచ్చు, మరి ఇది రాయాలని అంటే మనకి స్కీమా అన్ని తెలిసి ఉండొచ్చు కదా అని అనొచ్చు. సో మల్టిపుల్ వేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తే అంటే, ఎందుకు ఇట్లాగ చేస్తున్నామనంటే, నీకు నేను ఒక సినారియో చెప్పాను. ఓకే, సో నాకు టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకే, కానీ ఈ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 కాలమ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, 100 కాలమ్స్ మొత్తం నేను లోడ్ చేసుకోవాలి, కానీ ఓన్లీ పర్టికులర్ డేటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొత్తం డేటా బలేదు, ఒక 100 రికార్డ్స్ లేకపోతే 1 lakh, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 crore రికార్డ్స్ ఉన్నాయనుకోండి ఈ టేబుల్లో, కస్టమర్ టేబుల్లో. సో 1 crore రికార్డ్స్లో 1 lakh రికార్డ్స్ మాత్రం మనం లోడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఇక్కడ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఒక్కోసారి ఏంటంటే స్కీమా మాత్రమే మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అంటే డిఫరెంట్ సినారియోస్ అనమాట ఎక్స్ప్లెయిన్ చేసేది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ స్కీమానే మనం క్రియేట్ చేయాలంటే ఎట్లాగా, ఇది వచ్చేసి విత్ డేటా అండ్ టేబుల్ అనమాట. సమ్ ఆఫ్ ద సినారియోస్లో ఏంటంటే, మనము వేరే ఎగ్జిస్టింగ్ టేబుల్లో నుంచి ఓకే ఓన్లీ స్కీమా ఒకటే క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఓన్లీ స్కీమా అంటే ఏంటంటే మెటా డేటా ఒకటే క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తారంటే, క్రియేట్ టేబుల్ నేమ్, ఓకే, యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని రాస్తే ఏమైంది, మామూలుగా అయితే మొత్తం డేటా స్కీమా మొత్తం లోడ్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి, ఓన్లీ స్కీమా అని, అంటే డేటా అనేది ఏం మనకు అవసరం లేదు. అప్పుడు
వేర్ ఈజ్ ఈక్వల్ టు వేర్ 1 ఈజ్ ఈక్వల్ టు అని కనుక రాస్తే 1 ఈజ్ ఈక్వల్ టు అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అండి? ఫాల్స్. ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఏ డేటా అనేది లోడ్ కాదు ఇక్కడ. ఓకే, జస్ట్ సింప్లీ టేబుల్ అయితే క్రియేట్ అవుతుంది వితౌట్ ఎనీ డేటా. ఓకే, అర్థమవుతుందా? సో ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ 1 టేబుల్ రెడీ అయిపోయిన తర్వాత మేబీ మీరు ఈ క్వెరీ రన్ చేసుకోవచ్చు, ఈ క్వెరీ ఈ క్వెరీ రన్ చేసుకొని మీరు డేటా అనేది లోడ్ చేసుకోవచ్చు. అంటే సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫిల్టరేషన్ వాడుకోవచ్చు. అంటే ఇలాంటి సినారీస్ ఎందుకు రాస్తారని మీరు అడగొచ్చు నన్ను. ఓకే, ఆల్రెడీ ఇక్కడ డేటా ఉంది కదా, మొత్తం డేటా తీసుకొని వచ్చేసి స్కీమాలో పెట్టుకోవచ్చు కదా, ఈవెన్ ఇక్కడ వేర్ క్లాస్లోని రోనమ్ అని పెట్టుకొని ఈ డేటా అంతా లోడ్ చేసుకోవచ్చు కదా అని అంటారు. ఒక్కోసారి ఏం జరుగుద్దనంటే మీకు ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు టార్గెట్ టేబుల్ కదా. ఓకే, టార్గెట్ టేబుల్ వచ్చేసి కస్టమర్ టేబుల్ అనుకోండి. సో ఇది డైలీ డేటా అనేది లోడ్ అవుతా ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను అంటే ఈ టార్గెట్ టేబుల్లోకి డైలీ లోడ్ అవుతా ఉంది డేటా. అంటే సో ఎంత డేటా లోడ్ అవుతుంది ఏంది అనేది మనకి కొన్నిసార్లు తెలియదు. అంటే అసలు ఈ రోజు డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా అనేది 3 years డేటా ఉంది ఈ టేబుల్లో. ఈ 3 years డేటాని మనం చెక్ చేయాలంటే మొత్తం చాలా ఇయర్స్ డేటా అంటే అప్రాక్స్ మనకి 36 months డేటా ఉంటుంది. ఓకే, నాకు పర్టికులర్గా ఈ రోజు డేటాని ఒకసారి నేను జస్ట్ క్రాస్ వెరిఫై చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో క్రాస్ వెరిఫై ఈవెన్ మనము డైరెక్ట్గా మనం ఏం చేసుకోవచ్చు అని అంటే అప్పుడు కూడా ఇన్సర్ట్ అప్డేట్స్ అవి చేసుకోవచ్చు, దాని ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. కానీ ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఇన్సర్ట్స్ వస్తుంటాయి, అప్డేట్స్ వస్తుంటాయి, డిలీట్స్ వస్తూ ఉంటాయి అనమాట. మనకి సోర్స్ కౌంట్ టార్గెట్ కౌంట్ అనేది మ్యాచింగ్ కాదు అప్పుడప్పుడు. కానీ మన కస్టమర్ ఏం చేస్తాడంటే నాకు సోర్స్లో ఓన్లీ ఇన్సర్ట్స్ అప్డేట్స్ మాత్రమే జరుగుతాయి, డిలీట్స్ ఏం జరగవు అని చెప్తాడు. కానీ ఒక్కొక్కసారి వీళ్ళు ఏం చేస్తారంటే డిలీట్ కూడా చేసేస్తారు మనకు చెప్పకుండా. ఓకే, అట్లాంటప్పుడు అసలు ఈ రోజు డేటా ఎంత వచ్చింది అది చెక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఎంత డేటా వస్తుంది, లేకపోతే అసలు ఈ డేటా ఈ రోజు వచ్చింది కరెక్ట్గా వచ్చిందా లేదా, మొత్తం శాంపుల్ డేటా ఒకసారి చెక్ చేసుకొని దాన్ని నెక్స్ట్ టైం మనము మొత్తం ప్రాసెసింగ్లో లోడ్ చేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే కొన్నిసార్లు మనం టెస్టింగ్ పర్పస్ కోసం వాడుకుంటాం అనమాట. అంటే కరెక్ట్గా డేటా లోడ్ అవుతుందా లేదా, ఇట్లాగా మల్టిపుల్ సినారియోస్లోకి మనం వాడుకుంటాం అనమాట. సో మనము డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టేసి మనం కొరీ రాసుకుంటా ఉండాలి. ఓకే, సేమ్ ఇట్లాగ నేను ఎక్కడ ఇందాక ఏం చెప్పానంటే ఏ అయితే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉంటాయో అవి మాత్రం డేటా మనం లోడ్ చేయడానికి ఇలా వాడతాం. అలా కాకుండా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే నాకు మొత్తం కాలమ్స్ అవసరం లేదు ఈ కస్టమర్ టేబుల్లో నుంచి, ఓకే పర్టికులర్ కాలమ్స్ మాత్రమే కావాలి అని అనుకుంటాను అప్పుడు. ఓకే, సో 1 2 3 కాలమ్స్ మాత్రమే కావాలి అనుకుంటాను. అప్పుడు ఏం చేయొచ్చు, జస్ట్ మీరు సెలెక్ట్లో ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మొత్తం డేటా అనేది లోడ్ అవుతుంది విత్ సమ్ ఆఫ్ ద కాలమ్స్ అనమాట. అర్థమవుతుందా? అంటే ఇది రిక్వైర్డ్ ఫీల్డ్స్ మనం తీసుకుంటాం. అర్థమవుతుందా? ఈ స్టేట్మెంట్లకి ఇన్సర్ట్కి ఏంది, ఇన్సర్ట్ అంటే జస్ట్ డేటాతో మనం ఆపరేట్ చేసేదాన్ని ఇన్సర్ట్ కమాండ్స్ వాడతాం అబ్బా. ఇది స్కీమా ప్లస్ విత్ డేటాతో చేసేటప్పుడు ఇది డిఎల్ కమాండ్స్ కదా క్రియేట్ అంటే. స్కీమా ప్లస్ డేటాతో హ్యాండిల్ చేసేటప్పుడు మనం ఇట్లాగా క్రియేట్ స్టేట్మెంట్ వాడుకుంటాం. అర్థమవుతుందా? క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, లాస్ట్ స్టేట్మెంట్ ఇన్సర్ట్ కస్టమర్ ఓన్లీ పర్టికులర్ కాలమ్స్ మాత్రమే తీసుకుంటున్నాం ఇన్సర్ట్ లో. సో క్రియేట్ లో కూడా ఓన్లీ పర్టికులర్ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం కదా, డిఫరెన్స్ ఓన్లీ స్కీమానా? అంతే. ఇది ఏమి చేస్తుందంటే ఇది మొత్తం టేబుల్ క్రియేట్ చేసేస్తుంది. అర్థమవుతుందా? ఇదేం చేస్తుంది, టేబుల్ క్రియేట్ చేసి దాంట్లోకి మొత్తం డేటా అంతా లోడ్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, ఇది ఇక్కడ ఏం చేస్తుంది, ఆల్రెడీ మనకు ఒక టేబుల్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఇది కస్టమర్ టేబుల్ ఉన్న దాంట్లో డేటా. ఓకే, అది ఓకే గాట్ ఇట్ నా పాయింట్. అర్థమవుతుందా? ఉన్న టేబుల్లోకి డేటా లోడ్ చేయడానికి వేరే టేబుల్ నుంచి డేటా తీసుకుని వచ్చి లోడ్ చేయడానికి ఈ కమాండ్స్ అంటే ఇన్సర్ట్స్ రాస్తారు. ఓకే, అలా కాకుండా మనం క్రియేట్ టేబుల్ మాత్రమే, అంటే క్రియేట్ టేబుల్ అంటే స్కీమా అండ్ యాజ్ వెల్ యాజ్ డేటాతో కూడా చేయాలంటే మనం క్రియేట్ స్టేట్మెంట్ రాసుకుంటాం. అంతే, అక్కడ తేడా అంతకంటే ఇంకేం లేదు అక్కడ. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్. ఆల్టర్ అంటే దేనికండి, మనం చెప్పాను మొన్న.
మన డిడిఎల్స్ అంటే ఏం చెప్పాను అసలు? డిడిఎల్ అంటే ఏంది? డేటా డెఫినిషన్ డేటా లాంగ్వేజ్. దాంట్లో ఏమేమి వస్తాయని చెప్పాను? అది మాత్రం ట్రంకేట్ కమాండ్స్. ఏమేమి వస్తాయి చెప్పండి. క్రియేట్ డిడిఎల్ లో ఏమేమి వస్తాయి అందరూ చెప్పండి, లేదా చాట్ చేయండి అందరూ. క్రియేట్ ఆల్టర్ డ్రాప్ ట్రంకేట్ ట్రంకేట్ కమాండ్. ట్రంకేట్ వస్తుంది అన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏం వస్తుంది అన్నారు? డ్రాప్ వస్తుంది అన్నారు. నెక్స్ట్ ఇంకేం వస్తుంది అన్నారు? క్రియేట్ ఆల్టర్ ఓకే. నెక్స్ట్ ఆల్టర్. ఆల్టర్ ఇంకా అంతేనా? ఇంక రావా? ఇంకేం రావా? అర్థం చేసుకోండి. డిడిఎల్ అంటే రీనేమ్. ఓకే. సో ఇక్కడ నేను ఆల్టర్ అంటే ఏం జరుగుతుందని చెప్పాను? ఆల్టర్ అంటే ఏం జరుగుతుంది? ఆల్టర్ యూజ్ చేసి మనం కాలమ్ ని యాడ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు. కాలం సంబంధించి ఏం చేయొచ్చు అండి? కొత్త కాలం యాడ్ చేయొచ్చు. వెరీ గుడ్. కాలం యాడ్ న్యూ కాలం. ఓకే. కాలం డ్రాప్. సంబంధించి అదే విధంగా కాలం ని డ్రాప్ చేయొచ్చు. ఓకే. ఇంకా డేటా టైప్ మార్చొచ్చు. వెరీ గుడ్. హూ ఇస్ దట్ స్పీకింగ్ యార్? అహ్మద్ అన్న. వెరీ గుడ్ అహ్మద్. గుడ్ యార్. నువ్వు బాగా చదువుతున్నావు అంటే అర్థం అవుతుంది నాకు. డ్రాప్ చేయొచ్చు, డేటా టైప్స్ మార్చొచ్చు. ఇంకా రీనేమ్ కూడా చేయొచ్చు ఆల్టర్ యూజ్ చేసి. ఆసమ్ యార్. వెరీ గుడ్. ఓకే. సో ఇవన్నీ మనం చేయొచ్చు, నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ. సో ఇప్పుడు దాన్ని ఏ విధంగా మనం చేస్తున్నామని చూపిస్తున్నాను. అహ్మద్ గుడ్ జాబ్. అట్లా నాకంటే మీరే చేస్తే ఇంకా నాకు హ్యాపీగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ అదే చెప్పాను కదా, యాడ్ ఏ కాలము, డ్రాప్ ఏ కాలము, మాడిఫై కాలం. మాడిఫై కాలం అంటే అదే ఇంక్రిమెంటల్ డిక్రిమెంటల్ ఫీల్డ్ సైజ్. అంటే మనం ఇస్తాం కదా ఇక్కడ వేర్కార్ 50 అని చెప్పేసి 50ని 30 చేయొచ్చు, 30ని 100 చేయొచ్చు, 200 చేయొచ్చు. మనకు నచ్చినట్టుగా సైజుని డిక్రీజింగ్ చేయొచ్చు, ఇంక్రీజింగ్ చేయొచ్చు ఫీల్డ్ సైజుని. అదే విధంగా డేటా టైప్స్ కూడా చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటీజర్ ఉంది, దాన్ని వేర్కార్ గా మార్చుకోవచ్చు. ఓకే. సో ఆ విధంగా మనము డేటా టైప్ చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా నల్స్ ని నాట్ నల్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ టేబుల్ అనేది, ఈ కస్టమర్ నేమ్ అనేది నల్ కాలం అనుకోండి, దాన్ని నాట్ నల్ గా కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా రీనేమ్ కాలం నేమ్ అనమాట. ఓకే. అదే విధంగా టేబుల్ అనేది రీడే ఓన్లీ అని చెప్పేసి అవి కూడా కొన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనము మల్టిపుల్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడే కాలం అని అంటే చూడండి, ఇవి చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఆల్టర్ గురించి ఎక్కువ అడుగుతారు. ఇక్కడ చూడండి, దానికి కమాండ్ ఏంటంటే ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి వచ్చేసి మనము కొన్ని నేర్చుకోవాల్సిందేనమ్మా. అందుకే నేను చెప్పేది ప్రతిసారి మీరు ఒక నోట్బుక్ కొనుక్కోండి, ఆ నోట్బుక్ లో ప్రతి ఒక్కటి నీట్ గా రాసుకుంటా వెళ్తున్నాండి. ఓకే. సో డిడిఎల్స్ అంటే ఏంటి, డిఎంఎల్స్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఏవే కమాండ్స్ వస్తున్నాయి ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. ఇప్పుడు అహ్మద్ చెప్పినట్టు ఆల్టర్ అంటే ఏం చేసిన జస్ట్ మీకు బేసిక్ ఐడియా ఉందనుకోండి, ఒకవేళ గుర్తు లేకపోయినా ఇంటర్వ్యూ పర్పస్కి అయితే ఓకే, రేపు మనం వర్క్ చేసుకునేటప్పుడు గుర్తు లేకపోయినా కనీసం ఈ రిక్వైర్మెంట్ వస్తే మనకి ఒక అర్థమైంది ఏంది, ఓకే ఈ కొరీకి ఓకే మనం ఆల్టర్ అనేది వాడుకోవాలి, ఓకే ఈ సినారియో వస్తే మనం క్రియేట్ వాడుకోవాలి, ఈ సినారియో వస్తే ఇన్సర్ట్ వాడుకోవాలి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే నేను చెప్పేది అది. అందుకే మీరు ఏంటంటే స్టెప్ బై స్టెప్ నీట్ గా రాసుకోండి ఒక నోట్బుక్ లో. ఒక్కసారి అదేదో చెప్తారు చూడండి, మనం ఎన్నిసార్లు చెప్పినా అదేందో విన్నా చదివినా కానీ మనం రాస్తే అది మెమరీ పవర్ లో బాగా గుర్తుంటుందంట. సో నేను అందుకే నేను చేసే ప్రాక్టీస్ ఎప్పుడు కూడా ఏంటంటే, నేను ఈవెన్ వీడియో చదివినా లేకపోతే ఆర్టికల్ చదువుకున్నా కానీ ఒక నోట్బుక్ తీసుకొని దాంట్లో రాసుకుంటాం ప్రతి ఒక్క స్టెప్, అంటే మనకి అర్థమయ్యేటట్టుగా. సో అలా మనకేమైందంటే అంటే ఎలా చెప్పొచ్చు, అది మెమరీ వేసి బాగుంటుంది. మీరు నెక్స్ట్ టైం ఏదైనా ఎవరైనా అడిగినా కానీ ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు
నేను ఒక టేబుల్లోకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉందండి. ఈ ఎగ్జిస్టింగ్ టేబుల్లోకి నేను ఒక న్యూ కాలం అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికి సింపుల్గా ఏం లేదు, ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ యువర్ న్యూ కాలం నేమ్, ఓకే, అండ్ దట్ డేటా టైపు దాని ఒక కాలం అది ఇవ్వాలి. ఓకే, సో అదే విధంగా ఇక్కడ ఏంది, ఒక కాలం మాత్రమే యాడ్ చేసాం. అదే విధంగా మల్టిపుల్ కాలమ్స్ కూడా మనము యాడ్ చేయొచ్చు అనమాట ఇన్ సింగిల్ క్వరీ. ఓకే, సో సేమ్ అట్లాగనే ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ అని చెప్పేసి, ఓకే, యువర్ న్యూ కాలం నేమ్ అండ్ ద డేటా టైపు, అదే విధంగా ఇంకొక న్యూ కాలం నేమ్ దాని ఒక డేటా టైప్ ఇచ్చేస్తాం. ఓకే, సో అదే విధంగా మీరు మాడిఫై చేయాలనుకుంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ నేమ్ అనేది ఆల్రెడీ నల్ ఉంది, ఆ కస్టమర్ నేమ్ అనేది. కానీ జనరల్గా ఏంటంటే కస్టమర్ నేమ్ అనేది ఎప్పుడు కంపల్సరీగా ఒక వాల్యూ అయితే ఉండాలి కదా. సో మనం ఏం చేస్తామంటే రెస్ట్రిక్షన్స్ ఏం చేస్తామంటే మాడిఫై వచ్చేసి కస్టమర్ నేమ్ అనేది నాట్ నల్ అని పెట్టుకుంటాం. ఓకే, అట్లాగా. సో మాడిఫై అనేది ఒకటే కాదు, అదే విధంగా 2 కమెంట్స్ కూడా మనం రాసుకో ఎట్ ఎ టైం. ఇప్పుడు దీని సైజ్ వచ్చేసి 50 ఉండింది కదా ఇందాక. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ అనేది 50 ఉంటే దీన్ని 100 చేసుకోవచ్చు. అట్లాగా మాడిఫై మనకు నచ్చింది మనం చేసుకుంటాం అనమాట, సైజెస్ కానీ ఏదైనా కానీ. ఓకే, అదే విధంగా మనకి కాలం అనేది కస్టమర్ నేమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేదనుకోండి, సింపుల్గా సో జస్ట్ డ్రాప్ కాలం అని చెప్పేసి మనం రాసుకుంటాం. ఓకే, అర్థమవుతుందా? అదే విధంగా రీనేమ్ ద కాలం. ఓకే, సో టేబుల్లో రీనేమ్ ద కాలం అంటే జస్ట్ ఆల్టర్ టేబుల్ నేమ్, సో ఆల్టర్ టేబుల్ నేమ్ అని రాసుకొని దాని తర్వాత ఇవన్నీ వస్తాయి అంతే, ఏం లేదు. యాడ్ అనేది ఒకటి వస్తుంది, మాడిఫై అని ఒకటి వస్తుంది, అదేవిధంగా డ్రాప్ అని ఒకటి వస్తుంది, అదేవిధంగా రీనేమ్ అనేది వస్తుంది. ఓకే, సో రీనేమ్ కాలం, ఓకే, రీనేమ్ కాలం ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్ అని రాస్తే మీకు ఏదైతే రీనేమ్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి కస్టమర్ ఏజ్ అని వచ్చింది, జస్ట్ ఏం చేస్తారు, ఓల్డ్ నేమ్ ఏమవుద్ది, కస్టమర్ ఏజ్ అయింది, దాన్ని ఏజ్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు, అట్లా. అర్థమవుతుందా? సో ఆల్టర్లు ఇవన్నీ చేస్తారు. సో సింపుల్గా మన డీడీఎల్ అంటేనే గుర్తుపెట్టుకోండి, ఒక టేబుల్కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ అబ్బా. ఇప్పుడు టేబుల్ అంటే ఒక టేబుల్ పేరు ఏదైనా ఒకటి సింపుల్గా చెప్పండి, ఏదైనా ఒకటి సింపుల్గా మీరే చెప్పండి. ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం, సో దానికి ఏ విధంగా మనం ఏమేమి ఆపరేషన్ చేస్తాం అనేది మీకే ఇప్పుడు చెప్పేస్తాను. క్వశ్చన్స్ అడుగుతా ఉంటే మీరు టక్ టక్ సమాధానం చెప్తున్నారు. ఓకేనా? ఒక టేబుల్ దాన్ని ఒక క్రియేట్ స్టేట్మెంట్ ఒకటి నాకు చెప్పండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫార్మ్ చేద్దాం మనం. అంటే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఏదైనా ఒక టేబుల్ పేరు చెప్పండి. మంది డేటాబేస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఒక టేబుల్ ఏదైనా సింపుల్ గా, ఈ టేబుల్ దీంట్లో ఏ కాలమ్స్ క్రియేట్ చేద్దాం మీరే చెప్పండి నాకు తొందరగా. గాయస్ ఏదో ఒక టేబుల్ పేరు చెప్పండి అబ్బా. ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేయన్నా. ఎంప్లాయీ డీటెయిల్. దీంట్లో ఏ కాలమ్స్ పెడదాం చెప్పండి తొందరగా. ఎంప్లాయీ ఐడి. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, బ్రాంచ్, మొబైల్ నెంబర్, చెప్పండి. లొకేషన్. బ్రాంచ్ అంటే లొకేషన్ కదా, అంటే ఆ లొకేషన్ ఎంప్లాయీ నేమ్ లో బ్రాంచ్ ఏంది అయ్యా? అంటే ఏ బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే, అట్లా అంటావా? అదే లొకేషన్ అదే అంటారు. లొకేషన్ అంటే ఇప్పుడు హైదరాబాద్, ముంబై. డిపార్ట్మెంట్ నంబర్, డిపార్ట్మెంట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ కూడా ఉంది అండ్ హైర్ డేట్ ఉంది. ఓకే, సో ఈ టేబుల్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి ఒక్క నిమిషం, ఎవరెవరు జాయిన్ అయినారు? శివారెడ్డి గారు కొంచెం క్రియేట్ స్టేట్మెంట్ చెప్పవా, దీనికి ఏం రాద్దాం అనేది. హలో, సరే ఎవరో ఒకటి చెప్పండి. ఇంకా క్రియేట్ స్టేట్మెంట్ దీనికి చేయాలి, ఈ టేబుల్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో చెప్పండి ఏదో ఒకటి. క్రియేట్ టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ నేమ్ వచ్చి టేబుల్ నేమ్ ఎంప్లాయీ,
చెప్పాలి. ఇన్సైట్ ఇన్సైటా? ఇన్సైట్ ఎంప్లాయీ ఉమ్, ఇంటీజర్. క్రియేట్ టేబుల్ నేమ్. ఓకే. ఉమ్, ఎంప్లాయీ ఓకే. ఐడి ఇంటీజర్ డేటా టైప్. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఆల్ పారామీటర్స్, ఎంప్లాయీ ఐడి ఇంటీజర్ ఇచ్చి కామా ఆ, కామా. ఇంటీజర్ అని ఇంటి తీసుకో డేటా టైప్. అదే డేటా టైప్ ఓకే, డేటా టైప్. మర్చిపోతున్నారు అందుకే. టీచర్ డేటా టైప్ ఎంప్లాయీ నేమ్ వ్యాక్టర్ సైజ్ ఆఫ్ వ్యాక్టర్ 100 బ్రాంచ్ వ్యాక్టర్ మొబైల్ నంబర్ బిగ్గింగ్ డిపార్ట్మెంట్ నేమ్ వ్యాక్టర్ శాలరీ ఇంటీజర్ అండ్ హైర్ డేట్ డిడి సంథింగ్. ఓకే. ఓకే అన్న. ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది? క్రియేట్ టేబుల్స్ కొట్టడంతోనే ఇది టేబుల్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో దీంట్లో మొత్తాన్ని ఏమైతే మీరు అంటున్నారు ఇదంతా స్కీమా. ఓకే. సో ఈ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయి మనం చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిందా లేదా, అండ్ ఈ టేబుల్లో కరెక్ట్ గా ఈ కాలమ్స్ అన్ని కరెక్ట్ గా క్రియేట్ అయినా లేదా చెక్ చేయాలనుకున్నా. దానికి ఏ కామెంట్ రాస్తాం అంటే ఏ క్వరీ రాయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సెలెక్ట్. ఓకే. చౌడం రెడ్డి ఈజ్ మెన్షనింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. దాని డేటా టైప్స్ కూడా నేను చూడాలనుకుంటున్నా. ఓన్లీ కాలం నేమ్స్ కాదు. ఆ టేబుల్ కరెక్ట్ గా ఈ ఎంప్లాయీ టేబుల్ మీరైతే ఇక్కడ మొత్తం రాశారో ఎంప్లాయీ ఐడి ఇంటీజర్ అని, ఎంప్లాయీ నేమ్ వ్యార్కర్ 100 అని, ఇవన్నీ నేను చూడాలి. ఓకే. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఏమైంది? జస్ట్ డేటా టేబుల్లో ప్లస్ డేటా ప్లస్ మెటా డేటా చూపిస్తుంది. ఓకే. కానీ నా రిక్వైర్మెంట్ ఏంది? ప్లస్ డేటా టైప్ కానీ చూపించాలండి. సో వాట్ ఈస్ దట్ కమాండ్? దట్ ఈస్ క్వరీ. గైస్ ప్లీజ్ యార్, మీరు అందుకే చదవాలి. డిఈఎస్సి షో కాదు, జస్ట్ డిఈఎస్సి. ఓకే, డిఎస్. డిఈఎస్సి యువర్ టేబుల్ నేమ్. ఓకేనా? అర్థమవుతుందా మనం ఏం చేస్తున్నాం? అర్థమైందా? ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసుకున్నాము. టేబుల్ మీద కరెక్ట్ గా క్రియేట్ అయిందా లేదా చెక్ చేయడానికి డిఈఎస్సి కమాండ్ అనేది వాడతారు. ఓకేనా? సెలెక్ట్ అనేది ఎప్పుడు రాసుకుంటామంటే మనం ఎప్పుడైతే డేటా అనేది ఇన్సర్ట్ అయిన తర్వాత ఏ విధంగా కరెక్ట్ గా ఉందా చూసేదానికి. ఓకే. ఓకే. సో డిఈఎస్సి కమాండ్ రాసుకుంటారు ఫస్ట్. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతానంటే, ఏంటంటే ఈ టేబుల్లో నాకు ఇంకో కొత్త కాలం యాడ్ చేయాలనుకుంటున్నా. చెప్పండి కమాండ్. ఇప్పుడే చెప్పాను. ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కాలం అమ్మా ఏ కాలం యాడ్ చేద్దాం? నేమ్ ఆఫ్ ది కాలం నేమ్. అదే ఏ కాలం? సపోజ్ లొకేషన్ అదేనా ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి పెడదాం. డేటా టైప్ ఓకే. ఇప్పుడు ఇదంతా ఏం చేస్తున్నాం మనము? ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా. ఓకే. సో ఎంప్లాయీ టేబుల్ని నేను బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నా. అంటే ఫస్ట్ ఇన్సర్ట్ చేద్దాం డేటాని. ఓకే. సో ఇన్సర్ట్ కమాండ్ చెప్పండి అమ్మా. సింపుల్గా ఒక కమాండ్. జస్ట్ నేను డమ్మీ డేటా ఒకటి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో చెప్పండి.
insert into table name values ఇన్సర్ట్ ఇంటూ into table name employee values employee ID ఎంప్లాయీ ఐడి రాసేదా కాదన్న ఎంప్లాయీ ఐడి 1 అమౌంట్ అయితే మరి 100 ఎంప్లాయీ ఐడి 100 అదే 100 అట్లా మన సోన్ వాల్యూస్ ఇస్తున్నాం. దట్స్ ఓకే. నెక్స్ట్ సినారియో ఏంటంటే అట్లా మల్టిపుల్ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నా సినారియో ఓకే. సో ఇంకొక ఎంప్లాయీ టేబుల్కి నేను బ్యాకప్ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దానికి కమెంట్ చెప్పండి. బ్యాకప్ టేబుల్ కొత్త టేబుల్ క్రియేట్ చేసేయాలనుకుంటున్నారు. క్రియేట్ బ్యాకప్ అంటే కొత్త టేబుల్ ఉన్న టేబుల్ కొత్త టేబుల్ అంటే కొత్త టేబుల్ క్రియేట్ చేసి దాంట్లోకి ఉన్న డేటాను తీసుకోవాలనుకుంటున్నారు. బ్యాకప్ టేబుల్ అంటే ఎంప్లాయీ అండర్స్కోర్ బ్యాకప్ అనేది ఒక క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే. ఒక కొత్త టేబుల్ క్రియేట్ టేబుల్ నేమ్ క్రియేట్ టేబుల్ న్యూ టేబుల్ నేమ్. అంటే ఈ సినారీస్ అన్ని వస్తాయి మీకు, అందుకే నేను చెప్పేది. బ్యాకప్ ఓకే. ఫ్రమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ముందు ఫ్రమ్ ఉంటుందా? అవునా థింక్ చెప్పండి, రిమెంబర్ చేసుకోండి. యాజ్ రావాలన్నా బ్యాకప్ టేబుల్ తర్వాత యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. 1 minute guys. Sorry guys. Okay. సో క్రియేట్ టేబుల్ నేమ్ ఇది. ఓకే. సో మీకు ఇక్కడ నీట్గా అర్థమైంది కదండి ఏం చేస్తున్నాం అనేది. ఓకే. సినారియో జస్ట్ అంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటాం, దాని మీద ఏమేమి ఆపరేషన్ చేస్తున్నాం ఇవన్నీ మీకు ఒక అర్థం చేసుకునేదానికి చెప్తున్నాను ఇవన్నీ. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ టేబుల్ క్రియేట్ అయిపోయింది, బ్యాకప్ టేబుల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే. సో దీనికంటే ముందు నేను ఈ బ్యాకప్ టేబుల్ ఓన్లీ వితౌట్ ఎనీ డేటాతో క్రియేట్ చేయాలనుకుంటున్నా. చెప్పండి. సరే ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం. ఏమైంది వితౌట్ అంటే ఎంప్లాయీ 1 అనే టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అది వితౌట్ ఎనీ డేటా. చెప్పండి కమెంట్స్. క్రియేట్ టేబుల్ నెక్స్ట్ ఎంప్లాయీ 1 చెప్పాలి, స్పీడ్గా చెప్పండి. as select star from employee where employee ID is equal to some X name you can give, I think, or 1 is equal to ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ 1 ఈక్వల్ 2 అని రాయాలా? జస్ట్ 1 employee ID is equal to జస్ట్ 1 ఈజ్ ఈక్వల్ 2 రాస్తారు. 1 equal to 2 అండి. ఓకే, దట్స్ ఇట్. అంటే డేటా ఏదైతే లేదో ఓన్లీ స్కీమా మాత్రం వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు నీకు ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్లో డేటా ఉంది, ఎంప్లాయీ 1లోకి డేటా లోడ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి.
సేమ్ నా క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ నాకు ఎంప్లాయ్ కాదు, ఎంప్లాయ్ బ్యాకప్ select. టేబుల్లో డేటా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎంప్లాయీ బ్యాకప్ లో డేటా ఉంది, ఎంప్లాయీ 1 లోకి ఇన్సర్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. చేయాలి. ఓకే, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ బ్యాక్ ఎంప్లాయీ 1 క్రియేట్ టేబులా బ్యాకప్ లో విత్ మనకి స్కీమా డేటా కదా. ఉంది. ఓకే, ఓకే, ఎంప్లాయ్ బ్యాకప్ లో డేటా ఉంది. ఈ ఎంప్లాయ్ 1 లోకి డేటా నేను ఓన్లీ లోడ్ డేటా మాత్రం తీసుకోవాలనుకుంటున్నారు. ఉమ్, ఓకే, ఇన్సర్ట్ ఇంటూ చెప్పండి. ఎంప్లాయీ 1 ఉమ్, సెలెక్ట్ ఉమ్. కాలమ్ నేమ్స్ ఫ్రమ్ కాలం నేమ్స్ ఎందుకు, మొత్తం డేటా కావాలి నాకు. కాలమ్ నేమ్స్ కాలం నేమ్స్ ఎందుకు, మొత్తం. స్టార్ ఓకే, పెట్టుకో. స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ బ్యాకప్. అర్థమవుతుందా? మనం సినారియోస్ ని బట్టేసి మనం రాసుకుంటూ వెళ్తుంటాం. ఓకేనా, క్లియర్ అండి ఇంతవరకు? సో నెక్స్ట్ మనం డ్రాప్ కమాండ్. డిడిఎల్లో డ్రాప్ అని వచ్చిందిగా. డ్రాప్ అంటే ఏం చేసిందంటే డ్రాప్స్ డేటా అండ్ డేటా డెఫినేషన్ బోత్. ఓకే, సో దాని కమాండ్ ఏంటంటే డ్రాప్ టేబుల్ నేమ్. అంటే ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేసాం కదండి, ఆ టేబుల్ని మొత్తం ఎంటైర్ డేటా అండ్ మెటా డేటా బోత్ వీ కెన్ డిలీట్ బై యూజింగ్ డ్రాప్ కమాండ్. ఓకే, అదేవిధంగా ట్రంకేట్ ఏంటండి, ఇట్స్ డిలీట్ ద డేటా పర్మనెంట్లీ. ఓకే, సో ట్రంకేట్ అనేది ఎందుకు వాడతారు, ఇట్ డిలీట్స్ ద డేటా పర్మనెంట్లీ. ఓకేనా, సో దాని కమాండ్ ఏంటంటే ట్రంకేట్ టేబుల్ నేమ్. ఓకే, ట్రంకేట్ టేబుల్ నేమ్. అర్థమవుతుందా? డ్రాప్ అంటే డేటా అండ్ మెటా డేటా మొత్తం, ఓకే, వానిష్. అదేవిధంగా ట్రంకేట్ అంటే ఓన్లీ డేటాకి మాత్రమే ట్రంకేట్ చేస్తుంది. ఓకేనా, దట్టు పర్మనెంట్లీ. సో ట్రంకేట్కి డేటాకి అది డిఫరెన్స్. కానీ ఇంకొక చిన్న డిఫరెన్సెస్ ఏంటంటే మొన్న మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చదివారో లేదో నాకు గుర్తులేదు. డిలీట్కి ట్రంకేట్ డిఫరెన్సెస్లు ఉరామరిగ్గా కొన్ని చెప్పాను. సో ఎవరైతే రిమెంబర్ చేశారో ఒకసారి చెప్పగలుగుతారా డిలీట్కి ట్రంకేట్ డిఫరెన్సెస్? చెప్పండి, డిలీట్కి ట్రంకేట్ డిఫరెన్స్ ఏంటి? వేర్ క్లాస్ అనేది యూజ్ చేయలేము డిలీట్ లో, ట్రంకేట్ లో యూజ్ చేయొచ్చు. అదొకటి. సో సెకండ్ అది మెమరీ రిలీజ్. ట్రంకేట్ లో మెమరీ వన్ మినిట్ స్టెప్ బై స్టెప్. మీరేమంటున్నారంటే ట్రంకేట్ లో వీ కెన్ యూజ్ వేర్ క్లాస్. అండ్ వి కాంట్. ఓకే, Yeah, we cannot. ట్రంకేట్ we can't use Where class. And one more difference, it will release the memory. Okay, very good. Releasing memory. So delete key, so opposite. We can use the where and it will not release the memory. It can't release the memory. Delete లో కూడా delete data delete చేయాలి. ట్రంకేట్ హోల్ డిలీట్ యూజ్ చేసి పర్టికులర్ డేటా డిలీట్ చేయొచ్చు. లైక్ సింగిల్ కాలమ్ కూడా డిలీట్ చేయొచ్చు. బట్ ట్రంకేట్ అనేది హోల్ డేటా అంతా ఎదుర్కొంటారు ట్రంకేట్ యూజ్ చేసాను. ఓకే, గుడ్ యార్. అంతే, అంటే గుర్తుపెట్టుకోండి, మీరే కింగ్ అయిపోతారు అన్నట్లు. ఓకే, సో ఇంకోటి కూడా మనం చెప్పొచ్చు ఏంటంటే డిలీట్ అనేది ఏంటంటే డిఎంఎల్ ఆపరేషన్స్. అవునా, డిలీట్ అనేది ఏంది డిఎంఎల్. ఓకే, ట్రంకేట్ ఏంటండి డిడిఎల్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిలీట్ అనేది ఈజ్ నాట్ రిలీజింగ్ ద మెమరీ అనేది ఇప్పుడు జస్ట్ చూడడం రెడ్డి చెప్పారు. దట్స్ రియల్లీ గుడ్. ఓకే, అండ్ అదే విధంగా ట్రంకేట్ అనేది రిలీజింగ్ ద మెమరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన అహ్మద్ చెప్పాడు, ఏమని చెప్పాడు, ఇట్ ఈజ్ యూజ్ టు డిలీట్ స్పెసిఫిక్ డేటా ఆర్ ఎంటైర్ డేటా. ఓకే, సో డిలీట్ని వాడేసి మన వేరే క్లాస్లో
ఓకే వేర్ క్లాస్ లో ఏంటంటే ఐ మీన్ చౌడం రెడ్డి కూడా చెప్పాడు ఏమంటే జస్ట్ వేర్ క్లాస్ వాడొచ్చు అని. సో దాని ఇంటెన్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో సో బై యూజింగ్ వేర్ క్లాస్ ఏంటంటే మనకు నచ్చిన రికార్డ్ ని మనం తీసేయచ్చు అనమాట. సో దానికోసం ఏంటంటే మనము డిలీట్ కమాండ్ రాసుకోవచ్చు డిలీట్ లో. సో ఈవెన్ మనం ఎంటైర్ డేటా కూడా డిలీట్ చేయొచ్చు. ఓకే సో ఇట్ ఈస్ యూజ్డ్ టు డిలీట్ ద ఎంటైర్ డేటా ఆఫ్ ద టేబుల్. సో మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పబోయే కొద్దిగా అసలు దాని గురించి. సో వీ కెన్ యూజ్ విత్ వేర్ క్లాస్ డిలీట్ లో, కానీ ఇట్ కెనాట్ యూజ్ ఇన్ ద వేర్ క్లాస్. అది కూడా మీకు తెలిసిందే నేను చెప్పబోయేది. సో డిలీట్ లో ఏంటంటే టేబుల్ రో బిఫోర్ డిలీటింగ్ ద రో. ఓకే మనము డేటా అనేది డిలీట్ చేస్తూ ఉంటాం కదండి, అప్పుడు అదేం చేస్తుందంటే లాక్ చేసుకుంటుంది ఆ రికార్డ్ని. సో అదే విధంగా మన ట్రంకెట్ కానీ వస్తే ట్రంకెట్ ఏంటంటే ఇట్ లాక్స్ ఎంటైర్ టేబుల్ అనమాట. ఓకే అదే విధంగా రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ అంటే ఏం చేస్తుందనంటే రోల్ బ్యాక్ లో వీ కెన్ రోల్ బ్యాక్ ద చేంజెస్ అనమాట. ఏది డిలీట్ లో అంటే డిలీట్ లో ఎట్లాగంటే మనము కమిట్ అనేది చేయకుండా కానీ ఉంటే ఓకే మనం రోల్ బ్యాక్ చేంజెస్ చేసుకోవచ్చు డిలీట్ లో, కానీ వీ కెనాట్ రోల్ బ్యాక్ చేంజెస్ ఇన్ ద ట్రంకెట్ లో. ట్రంకెట్ మనం రోల్ బ్యాక్ చేయలేమండి. ఒకసారి డేటా కానీ ట్రంకెట్ అని కొడితే అది ఆటోమేటిక్ ఇంకా మొత్తం వ్యానిష్ అయిపోద్ది, నువ్వు రోల్ బ్యాక్ కూడా చేయలేవు దానికి. కానీ రోల్ బ్యాక్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే మనము బై యూజింగ్ రోల్ బ్యాక్ కమాండ్స్ అనేది మనం డేటా అనేది బ్యాక్ తెచ్చుకోవచ్చు డిలీట్ వాడినప్పుడు. డిలీట్ కానీ ఐ మీన్ ఇన్సర్ట్స్ కానీ డిఎంఎల్ కమాండ్స్ కదా, ఓకే రోల్ బ్యాక్ తెచ్చుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ ఏంటంటే స్లోయర్ దెన్ ట్రంకెట్ అనమాట. ఓకే డిలీట్ అనేది స్లోగా ఉంటుంది ట్రంకెట్ తో పోలిస్తే. ఇట్ ఈస్ ఫాస్టర్ దెన్ ద డిలీట్ ఆపరేషన్స్. ఓకేనండి ఇంతవరకు క్లియరా ఈ రోజుకి?